30 సంవత్సరాలుగా లిటిల్ ఏంజల్స్ హై స్కూల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు పాఠశాల కరెస్పాండెంట్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం. తిరుపతి రాయల్ నగర్లోని సుధహా లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వార్షికోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా పార్టిసిపేట్ చేయడమే నిజమైన ఘన విజయమని తెలిపారు. ఓటమిని చూసి కృంగిపోకుండా మరలా గెలుపు కోసం ప్రయత్నం చేయడం కేవలం ఒక క్రీడలలో మాత్రమే ఉంటుందని తెలిపారు. అంతకుముందు జాతీయ పతాకం, పాఠశాల పతాకం, క్రీడా పతాకాలను ఎగురవేసి క్రీడాకారులచే గౌరవ వందనం స్వీకరించారు. గెలుపునే కాకుండా ఓటమిని కూడా సమానంగా స్వీకరించినప్పుడే విద్యార్థులు ఉన్నత పౌరులుగా సమాజంలో రాణించగలరని ఆకాంక్షించారు. గెలుపు ఓటమి అనేది రెండు ఈక్వల్గా చూస్తేనే స్పోర్ట్స్మెన్కి ఉండేటువంటి యాటిట్యూడ్. ఇప్పుడు మీరు గెలుపోవటం సమానంగా చూస్తేనే రేపు భవిష్యత్తులో కానీ జీవితంలో కానీ ఎదురయ్యే కష్టాలు కానీ ఎదురయ్యే విజయాలు కానీ రెండింటినీ సమానంగా చూడగలరు. కష్టం వచ్చేసి కుంగిపోయినాం, ఏదో ఈ మధ్యలో కొన్ని చూస్తున్నాం. మనం కూడా ఇంటర్మీడియట్లో ఒక సబ్జెక్టు పోయిందని, ఒక ఇంకేదో పోయిందని, ఏదో ఆత్మహత్య తీసుకుంటారని, ఇవన్నీ తప్పు నిర్ణయాలు. ఈరోజు ఒక రోజు పోతే మళ్ళీ ఇంకా గట్టిగా చదువుకోవాల్సిందే తప్ప, గట్టిగా పోరాడాల్సిందే తప్ప ఏదో ఒకటి పోయింది కాబట్టి అనేటువంటిది దానికి కుంగిపోకూడదు. నేను ఒక 4 పాయింట్లు చెప్తుంటాను ఎప్పుడు. మా స్కూల్ పిల్లలు తెల్లవారుజామున వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటారు. సుధహా స్కూల్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్లో చదివిన ప్రతి పిల్లవాడు తెల్లవారుజామున లేచి వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని స్కూల్కి వస్తూ ఉంటాడు. మార్కుల కోసం ఫైట్ చేయడు, సమాజంలో ఒక గుడ్ సిటిజన్గా ఉండాలనే ప్రయత్నమే సుధహా స్కూల్ ప్లాట్ఫామ్ ఎప్పుడు చేస్తూ ఉంటుందని. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక ఓటు తీసుకుంటాం మేము. ఆ ఓటుని మా పిల్లలు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఒకసారి స్త్రీని ఎలా గౌరవించాలి, ఒకసారి సమాజంలో ఎలా మెలగాలి, ప్రతి సంవత్సరం ఒక స్లోగన్ తీసుకొని దానిపై నడుస్తూ ఉంటాం. ఇప్పుడు 33 సంవత్సరాలు నడుస్తున్నాం. ఇంకా ఇప్పుడు ఆ ల్యాంప్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది. సార్ మన ఎస్పీఎల్కి చేతికి అందిస్తే ఒక రౌండ్ వేసి మళ్ళీ తీసుకొచ్చి ఆడ పెట్టారు. అట్లా అనుమానం మేడం ఆ ల్యాంప్ నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇస్తున్నాను. సుధహా స్కూల్ ఇంకా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలైనా ఆ ల్యాంప్ వెలుగుతూనే ఉంటుంది.